N7S న్యూస్ ఛానల్ తెలుగు తాజా వార్తలకు స్వాగతం. ప్రభుత్వ పాఠశాల సాధించే వరకు పోరాటమాగదు. ఇదే జవహర్ నగర్ బస్తీ ప్రజల గళం. జవహర్ నగర్ గబ్బిలాలపేటలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు కోసం ప్రజలు ఏకమయ్యారు. పబ్లిక్ హియరింగ్ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాఠశాల నిర్మాణం పూర్తయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేసేశారు. గబ్బిలాలపేటతో పాటు రాజీవ్ గాంధీ నగర్, శాంతినగర్, గిరిప్రసాద్ నగర్, నందమూరి నగర్ ప్రాంతాల విద్యార్థుల కోసం ప్రభుత్వ హైస్కూల్ అత్యవసరమని తెలిపారు. అదే సమయంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ వెంటనే తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్య లేకపోతే భవిష్యత్ చీకట్లో పడుతుందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ గబ్బిలాలపేట అంటే నాకు అర్థం కాదు. నా పేరు తెలుసుకున్నాను. గబ్బిలాల పేరు అది మార్చుకోండి పేరమ్మా. ఇది గబ్బిలాలపేట అంటే గబ్బిలాలు ఉన్న పేట అర్జెంటుగా ఒక తీర్మానం చేసి ఈ గబ్బిలాలపేట పేరు బదులు మార్చి ఇంకో పేరు పెట్టుకోండి. రెండవది, ఇది పోరాటంతో వచ్చిన గడ్డది. ఊరికే సౌకర్యం కొంచెం టీచర్లు బాగున్నాయి కానీ జిల్లా సెక్రటరీ పార్లమెంట్ పాటు నేను అప్పుడు రాష్ట్ర కార్యదర్శి. ఇక్కడ ఇల్లు వేసినప్పుడు అది జీవనమైన పోరాటం. ఇల్లు రౌడీలు వెకేట్ చేయడం, మళ్ళీ దానిపైన వేయడం, కొట్లాట జరగడం, రాత్రి మగళ్ళు కాపలా కాసిన గతంలో ఉన్నాయి. ఇక్కడ అది పోరాటం చేసినప్పటికీ కాలలేదు. కాబట్టి ఈ పోరాటం తప్పదు. స్కూల్ కూడా పోరాటం చేస్తున్నాయి. గొప్ప లేదు. ఇప్పుడు చెప్పింది కవిత అనుకుంటా, నాకేం చదువు లేదు అని చెప్పేసి మాట్లాడింది. చదువు లేకపోయినా రేవంత్ రెడ్డి గారు ఎక్కువ బాగానే మాట్లాడింది. ఆయనగా ఇవి వచ్చాయి. అదేం భయం లేదు, చదువు లేదని అనుకోబోతుంది. మామూలుగా మాతృదేవ భావ, పితృదేవ భావ, గురుదేవ భావ. గురువుకి 3 వస్తారు, అంటే చదువుకు 3 వస్తారు. తల్లిదండ్రుల తర్వాతే కదా. అలాంటి చదువు ప్రాముఖ్యత. చదువు లేని వాడు వింత పశువు అని ఎప్పుడో చెప్పారు. చదువు అంటే అభివృద్ధి. 10% అర్థశాస్త్రమైనటువంటి రాష్ట్రం ఏదైనా ఉంటే అది కేరళ రాష్ట్రం. కేరళలో 100 మంది అక్షరాస్యులే. ఇప్పుడు రీసెంట్గా వాళ్ళు ఏం చేశారు, ఆ రాష్ట్రంలో పేదరికం అనేది లేదు అని అధికారులు చేశారు. అందువల్ల ఇప్పుడు ఆ రాజకీయ చర్చను పెరుగుతా ఉంది. విద్యపైన ప్రాముఖ్యత అంత ప్రాముఖ్యత ఇచ్చింది ఏంటంటే భారతదేశంలో కేరళ మాత్రమే అలాంటి ప్రాముఖ్యత ఇచ్చింది. అక్కడికి రేవంత్ రెడ్డి పోయి గొడవ పెడుతున్నాడు. ఇక్కడేమో స్కూల్ పెట్టడు, 10% స్కూల్ కేరళమే కేకలు వేస్తాడు, కుప్పిగట్లు చేస్తున్నాడు. ఎందుకని నీ సంగతి ఇక్కడ చూడయా, ముందు ఈ జవహర్ నగర్ చూసుకో, ఆడ స్కూల్ పెట్టబడి అడుగుతాడు. ఒక పాలసీ కట్టుకుంటాం. ఇందాక చెప్పారు, లిక్కర్ వైన్ షాప్స్ ఏ ప్రాతిపదిక ఇస్తున్నారు? 10,000 మంది జనాభాకో 20,000 జనాభాకో ఇస్తున్నారు, ఏదో ప్రాతిపదిక. కనీసం వైన్స్ ప్రాతిపదికను పెట్టబోయే స్కూళ్ళకి ఆ ప్రకారం స్కూల్ పెట్టండి. ఇప్పుడు 1,00,000 మంది విద్యార్థులు ఉన్నాయి ఇక్కడ. కనీసం ఒక 5-6 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీ ఎలిమెంటరీ స్కూల్స్ ఉంటాయి, మండలంలో జూనియర్ కాలేజ్ ఉంటాయి. అట్లా ఎత్తుకుంటే కూడా కనీసం 500 నుంచి 1000 స్కూల్స్ ఉండాలి. ఆ జనాభా ప్రకారం 1,00,000 మంది విద్యార్థులు చనిపోవాలంటే ఒక స్కూల్ కట్టుకొని లెక్కేస్తే మీకు తెలిసి ఉంటుంది కదా, ఒక 1000 స్కూల్ మినిమం ఉండాలి. 1000 స్కూల్ మనకి 2 స్కూల్ కూడా కొట్టాడుతున్నారు. ఇంకా జనాభా ఉన్నారు, భూమి ఉంది. భూమి లేక కాదు, ఇప్పుడు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఆయన అంటున్నారు ఇక్కడ. ఇది పెద్ద ర్యాంకింగ్ ఇది. నేను విశాఖపట్నం నుంచి శాంతిలో ఫైట్ చేస్తున్నాను. రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తారంటే పాత డేట్లు వేసి ఏదో బొమ్మ పెట్టి ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పేసి రికార్డు సృష్టిస్తారు. సృష్టించినటువంటి పాత డేట్ వేసి
అదే డేట్లో ఇంకో వాళ్ళకి రిలీజ్ చేస్తారు. 5 ఏళ్ళ తర్వాత వాళ్ళు అమ్ముకోవచ్చు. 5 ఏళ్ళ తర్వాత అమ్మేషా ఇంకోటి తీసుకుంటాడు, ఒక రికార్డ్ సృష్టిస్తాడు. ఆ మూవీ రియల్ చేసి అమ్మేస్తా ఉంటాం. మేము పట్టుకున్నాం అక్కడ విశాఖపట్నంలో. అలాంటి బోగస్ ఫ్యాక్టరీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడేం జరుగుతుందో నాకు తెలియదు. ఇక్కడ ఎక్స్టాబ్లిష్మెంట్ అట్లాంటి బోగస్ లైన్స్ ఉంటే వెరిఫై చేయించమని చెప్పాల్సిందే. దాన్ని అవసరమైతే వాళ్ళ పట్టణం లాంటి ఖాళీ ఉంటే మనం అక్కడి నుంచి పూర్తి చేసుకోవచ్చు, అదే స్కూల్ కట్టుకోవచ్చు. ఎవరోసారి రానియండి. ఇప్పుడు ఇదంతా వేసాము, గవర్నమెంట్ పరీక్షలు వేసాము. కాబట్టి ప్రభుత్వం చెరుక బెల్లం పెట్టదు, దానికి అన్ని రకాల సాధన చేసేటప్పుడు సాధ్యం కాదు. ఇప్పుడు నేను 2 రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఒక కార్పొరేట్ స్కూల్ ఓపెన్ చేశారు ఈ చెప్పారు ఇక్కడ. జస్ట్ లైక్ కార్పొరేట్ మోడల్. దాని ఓనర్ బీజేపీ వాడు. అక్కడ ఇనాగ్రేట్ చేస్తున్నాడు. ఎక్కడో ఇనాగ్రేట్ చేయలేదు కదా, 3 రోజులు బస్సులో పోయి కూడదు ఎందుకు? ఇక్కడ నువ్వే కట్టు కదా స్కూలు, రైట్ రైల్గా ఉండొచ్చు కదా. ఇంత కష్టపడి ఇల్లు చేసుకున్నారు, 3 లక్షల మంది జనాభా ఉన్నారు, అక్కడ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన స్కూల్స్ వాళ్ళకి పెద్ద కష్టంగా ఉంది. అది చేయాల్సిన అవసరం ఉంది. ఫండ్స్ కూడా ఉన్నాయి. మేము 15% ఎడ్యుకేషన్ ఇవ్వరు కోరుతున్నాం. ఇప్పుడు 8% అది ఇచ్చేట్టున్నారు. అది కూడా సరిపోదు, పెంచుకోవాలి. ఇవాళ విద్యకు మాత్రం ప్రాముఖ్యత ఇవ్వాల్సిందే. 2% బయటపడుతున్నాయి. ఇప్పుడు సింగిల్ విడోస్ లేడీస్ ఉన్నారు. ఇందాక ఒక మాట్లాడేది, సింగిల్ విడోస్కి పెన్షన్ ఉంది, మరి మిగిలిన కాలేజ్ పెన్షన్ తెలియదు. అంటే విడోస్ పెన్షన్ ఉంది, అది కూడా రాలేదని చెప్పారు. వికలాంగుల పెన్షన్ ఉంది పిల్లలకి, అది కూడా ఇక్కడ రాలేదన్నారు. ఇవ్వచ్చు. ఏ సర్టిఫికేట్ కావాలంటే డాక్టర్తో టెస్ట్ చేస్తే ఏజ్ చెప్పాలండి. ఆ ప్రాతిపదికన ఒక సర్టిఫికేట్ ఇవ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్ ఏ సర్టిఫికేట్ ఇవ్వచ్చు. ఆధార్ కార్డు మనుషులు చూస్తున్నారు, వెరిఫై చేస్తున్నారు, వాళ్ళ ఆధార్ కార్డు ఇవ్వాలి. అందులో మీరు ఆధార్ కార్డు కోసం కొట్టాల్సి వస్తుంది, సింగిల్ లేడీ పెన్షన్ కోసం కొట్టాల్సి వస్తుంది, తర్వాత వికలాంగుల పెన్షన్ కోసం కొట్టాల్సి వస్తుంది. ఇవన్నీ వస్తే తప్ప మనకు చదువులు రావు. ఎందుకంటే ఎడ్యుకేషన్ బాగున్నప్పుడు స్కూల్ బాగుంటే సర్టిఫికేట్ కావాలంటాడు. ఈ సమస్యలు చాలా ఉన్నాయి. ఇవి ఒకటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కావాలనేది అది అందరూ అంగీకరించింది. దానికోసం ఫైట్ చేయాల్సింది. దానికి పోరాట కార్యక్రమం చేయించాలి. టైం ఉందాం, ఏప్రిల్ మే జూన్ తర్వాత మనకి అద్దె అవసరం ఉంటుంది. మన సార్ కూడా ప్రతిపాదన పెట్టాడు. ఈ గవర్నమెంట్తో చెప్పాల్సి చెప్తాం, కానీ పిల్లలందరినీ ఈ వాసలు ఇక్కడ ఉన్నటువంటి జవహర్ నగర్ చుట్టుపక్కల వాసలు కూడా ఒక పాదయాత్ర జరగాల్సింది. పాదయాత్ర ఎక్కడ జరగాలి? మనకి విద్యామంత్రి ఎవరిని అడిగా, విద్యావంతం ముఖ్యమంత్రి అడిగాం. కాబట్టి ముఖ్యమంత్రి ఇంటి మీదకే పోవాలి, మరి ఇంకో మార్గం లేదు. ముఖ్యమంత్రి ఇంటి మీదకే పాదయాత్ర సాగించాల్సిందే. స్కూల్లోనే ఇస్తావా, లేదంటే మీ ఇల్లు మేము స్కూల్లో చేసుకోవా? మిగతా కూర్చొని పడుకుని పెట్టుకుంటాం, కొంతలో మేమే పాఠాలు చెప్తాం కావాలంటే. అందువల్ల ఇది సాధ్యం కాదు. ఊరి కొత్త మాటలు కాదు, గట్టి మాటలు కావాల్సిందే. ఇది ఆందోళన చేయాల్సిందే. ఈ జవహర్ నగర్ ఈ పంచాయతీకి స్కూళ్ళు రావడానికి ఏ విధంగా రాత్రి మూడు కొట్లాడి ఇక్కడ కాళ్ళు నిలబెట్టామో అదే విధంగా మళ్ళా కొట్లాడతాం, ఆ స్కూల్లోనే పనిచేస్తానని హామీ ఇస్తాం. 2 దేనికో సమస్య ఉంది. ఇది ఎట్టున్నారో మీకు తెలుసు, కానీ ఆ భాషను వస్తున్నది. అదేది డంపింగ్ యార్డ్. ఆ డంపింగ్ మొన్న అసెంబ్లీలో నెల్లిగడ్డ సత్యం సిపిఐ ఎమ్మెల్సీ ఈ స్కూల్ గురించి మాట్లాడితే మీ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆ డంప్ యార్డ్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే డంప్ యార్డ్ అంటే వాళ్ళ కాలేజీకి ఎవరు ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు నేను కోరుతుంది ఈ డంపింగ్ యార్డ్ కాల్ చేయించాల్సింది, ఇంకో మార్గం లేదు. బట్ ఇక్కడ కూర్చుంటే వాసన వస్తుంటే ఎట్ట భరిస్తారు? అది మన గోరెంటి వెంకన్న పాట గుర్తొచ్చింది. గోరెంటి వెంకన్న పాట పాడాడు. ఇప్పుడు మాంసం మసాలా చేస్తే ఆ మసాలా అంటే ఈ కప్పు వచ్చి కొట్టేస్తా ఉందని చెప్పేసి ఒక పాట పాడాడు. ఆ పాట నాకు తెలియదు, సంసారం తెలుసు కాబట్టి. నేను కోరుతున్నా రేవంత్ రెడ్డి నువ్వు ఈ కాలనీకి వచ్చి 1 గంట సేపు ముక్కు పూసుకోకుండా ఉంటావా? చెప్పలేదు. రండి, ఈ కాలనీ నిలబడండి, ఆ వాసన ఎట్టుందో చూడండి, అప్పుడు అర్థం అవుతుంది. డంపింగ్ యార్డ్ వల్ల ప్రజానికానికి ఎంత ఇబ్బంది వస్తుందో. చిన్నపిల్లలకి మొదలు పెద్దవాళ్ళ దాకా రోగాలు వస్తూ ఉన్నాయి, ఇబ్బంది పడుతున్నారు. మీ ముక్కులు అలవాటు పడి ఉంటున్నాయి, అందుకే మీరేం పట్టించుకోవడం లేదు.
మా ముక్కులు అలవాటు పడ్డా ఇంకా ఇక్కడికి వచ్చిన మాత్రం ఇబ్బంది పడుతున్నాం. అందువల్ల దీన్ని ఓర్చుకోవడం సాధ్యం కాదు. అందువల్ల నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు స్కూల్ స్టెప్ ఒకటి, ఆ తర్వాత డంపింగ్ యార్డ్ కూడా ఖాళీ చేయాల్సి వస్తుంది. ఎడనే వేసుకోండి కావాలండి, ఎడనే వేసుకోండి. మేము శాంపుల్గా ఒకటి చెప్పదలుచుకున్నాం. నేను అనగాపల్లిలో వెళ్ళినప్పుడు ఈ డంపింగ్ యార్డ్ గొడవ ఫ్యామిలీస్ అంతా వచ్చి అడిగారు. దానికి మధ్యలో ఉంది చాలా కంపు. ఎందుకంటే ఒక తట్ట మట్టి తీసి ఎదురుగా ఆఫీస్ ఉంది, ఆఫీస్ ముందు పడేశారు. చేసేది అంటే బాగా టైం ఇస్తున్నాం, ఈ దీనిలో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి మీ మున్సిపల్ కమిషనర్ ముందు పడేస్తా చెప్పు ఇంటి ముందు. ఆ దెబ్బతో 4 రోజులు కొంత ఖాళీ చేయిస్తాం. ఇప్పుడు ఇదే చెప్తున్నాం, తల తట్టేసుకున్నాం డంప్ యార్డ్ నుంచి తీసుకొని పోదాం ముఖ్యమంత్రి ఇంటికాడికి పోయి ఆ ఇంటి ముందు పోతాం, అది ఎక్కడ చూద్దామని చెప్పి. ఈ 2 పోరాటాలు సాగించడానికి జరగాల్సిందే. ముందర నేను ఈ ట్రై సంస్థని అర్థం చెప్పాలా, బాగా ఆర్గనైజ్ చేశారు, మంచి పిల్లల్ని ట్రైన్ చేశారు, ఈ కాలనీ కూడా చైతన్యపరిచారు. నిజంగా అభినందన తెలియజేస్తా ఉన్నా. మీ అభినందన తెలియజేస్తూ మీ ఉద్యమాన్ని మన ఉద్యమంగా మార్చుకొని పోరాటం సాగిద్దాం. ఇలా స్కూల్ ప్రారంభించాలి, ఆ డంప్ యార్డ్ ఖాళీ చేయాలి. ఈ 2 ఉద్యమాలు సాగించేందుకు కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. మీతో ఉంటాం హామీ ఇస్తా.